అందరికీ నమస్కారం. ఆండాల్ బ్లాగ్స్ కి స్వాగతం. నేను సత్యనారాయణ గన్నవరపు. ముందుగా అందరికీ విన్నపం, దయచేసి వీడియోని పూర్తిగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈరోజు విషయం, నైమిషారణ్య ప్రాంతంలో మాండవ్యుడు అనే మహర్షి ఉండేవాడు. ఆయన ఒకసారి కఠోరమైన వ్రతం ఒకటి ఆరంభించాడు. బయటకు మౌన వ్రతం పాటిస్తూ లోపల ఎలాంటి చింతలు లేకుండా ఉండాలి. పరమాత్మ చింతనతో పాటించిన మౌన వ్రతమే నిజమైనది. కొందరు మౌన దీక్షలో ఉన్నప్పుడు కాగితాల మీద అనేక వ్యవహారాలు రాసి మౌన సంభాషణలు చేస్తారు. మౌనంగా ఉన్నప్పుడు ఎవరి మీద కోపం వచ్చి మర్నాడు వీడి సంగతి తేలుస్తాలే అని మనసులో కోపాన్ని ద్వేషాన్ని పెంచుకుంటారు. మరికొందరు మౌనంగా ఉండి రకరకాల సైగలు చేస్తారు. కొందరు దీక్ష సంగతి మర్చిపోయి మాట్లాడి వ్రతభంగం చేస్తుంటారు. ఇలా చేసే మౌన దీక్ష పనికి మాలిన దీక్ష. మాండవ్యుని మౌన వ్రతం అలాంటిది కాదు, చాలా తీవ్రమైంది. ఒక చెట్టు నీడలో శీర్షాసనంలో ఉండి గాలికి ఎగిరి వచ్చిన ఆకులు తింటూ వాన నీరు తాగుతూ మౌన దీక్షతో ఆయన తపస్సు చేశాడు. ఆ సమయంలో కొందరు దొంగలు పరిగెత్తుకుంటూ వచ్చి మాండవ్యుని ఆశ్రమం దగ్గరికి వచ్చేసరికి అలసిపోయి ఇంకా పరిగెత్తే ఓపిక లేక ఆ దొంగ సొమ్మును ఆయన దగ్గర పడేసి రాజభటులకు దొరికిపోయారు. అక్కడ ఉన్న మాండవ్యుని మునిని కూడా వారి ముఠాలోని వాడే అనుకుని రాజభటులు ఆయన్ను కూడా రాజు దగ్గరికి తీసుకెళ్లారు. రాజుగారు విచారం చేసేటప్పుడు కూడా మాండవ్యుడు తన మౌన దీక్ష వదలకి ఏమీ మాట్లాడలేదు. దొంగలందరితో పాటే మాండవ్యుని కూడా శూలదండను వేశారు. ఆ దండంతో దొంగలందరూ చనిపోయారు. శూలదండన అంటే ఒక శూలం, ఒక పదునైనటువంటి శూలం మీద ఈ నేరం చేసే శిక్ష పడిన వాళ్ళని తీసుకెళ్లి దాని మీద కూర్చోబెడతారు. ఆ లోపలికి దిగి చనిపోతారు. మాండవ్యుడు మాత్రం మౌనవ్రతాన్ని సాగిస్తూ మహాత్ములను మనసులో ప్రార్థించాడు. అదే సమయంలో రాజుగారికి, రాజా, మాండవ్యముని దొంగ కాదు అనే మాటలు ఒక పక్షి నుంచి వినిపించాయి. రాజుకు పక్షి భాష తెలుసు కనుక కంగారు పడి భయపడ్డాడు. రాజు సరాసరి మాండవ్యం దగ్గరికి వచ్చాడు. అదేం చిత్రమో, రక్తం ధారగా కారుతున్న ముని మాత్రం ఏమీ బాధపడటం లేదు. శూలం మాత్రం మునిలో బాగానే గుచ్చుకుంది. రాజు లోపల కుమిలిపోతూ మునికి శిక్షణ రద్దు చేశాడు. శూలాన్ని బయటికి లాగద్దు, కత్తిరించండి అన్నాడు రాజు. శూలం తాలూకు ముక్క కొంచెం ఆ మాండవ్యముని శరీరంలో ఉండిపోయింది. అందువల్ల ఆయన్ను అణిమాండవ్యుడు అన్నారు. అప్పటి నుంచి మాండవ్యుడు అన్ని లోకాలు సంచరించాడు. యమలోకం కూడా వెళ్ళాడు. యముణ్ణి దర్శించాడు. యమధర్మరాజా, నాకు ఈ శిక్ష ఎందుకు అని అడిగాడు. అప్పుడు యమధర్మరాజు, ఓ మహాముని, నువ్వు చాలా గొప్పవాడివి, కానీ నీ చిన్నతనంలో తూనీగలను పట్టుకొని వాటికి పుల్లలు గుచ్చేవాడివి. అది ఒక ఆటగా తీసుకుని వాటిని హింసించావు కదా, ఆ హింసకు తగిన శిక్ష ఇది, నీవు అనుభవించావు అన్నాడు యముడు. స్వల్పమైన పాపానికి చూసారా ఎంత భయంకరమైన శిక్ష. కనుక స్వల్పమైన పాపాన్ని కూడా చేయకూడదు. తెలిసి చేసిన తెలియక చేసిన పాపాల యొక్క ఫలితాన్ని తప్పకుండా అనుభవిస్తూ ఉంటాం. విన్నారుగా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వస్తి.